వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే మన ఛానల్ ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రోజు వీడియో ఏంటి అనంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 38 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడుర్రి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. మా దొంగముండా నిన్ను వేసుకొని నేను తప్పు చేసిన్నే. ఎందుకు అనంటే నువ్వు గిసొంటి దానివని తెలియదే. నిన్న నా ఇంట్లోకి రానిస్తే అదే రాత్రి నా అవ్వను నన్ను చంపి తెల్లారినాక వీడిని పట్టుకొని ఎటో వీకుదువు నువ్వు. మనకి పొద్దుగాలనే ఫోన్ చేసి ఇంట్లోకి రమ్మన్నారంటే మీరు ఎంత బరిదెగించిర్రో నాకు ఇప్పుడు అర్థమైంది. ఛీ, నీలాంటి దరిద్రపు దానితోటి ఇంకా మాట్లాడు, ఇంకా నిన్ను నా ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకునుడు నాతోటి కాదిగా. వేస్ట్ దానా. నన్ను నమ్మించి మోసం చేస్తా అని అనుకుంటుర్రు, నన్నేదో చెయ్యాలని అనుకుంటుర్రు. కానీ మీ చేతుల్లో నేను నలిగిపోను. నీకు విడాకులిచ్చి నిన్ను శాశ్వతంగా దూరం చేసుకుంటా. అప్పుడు నువ్వెవ్వంతోటి పోయినా కూడా నాకు సంబంధం ఉండదు. అన్నా గాడున్నావానే? గీడెందుకు అత్తాడు మళ్ళా? ఏంది నువ్వు గీడికెందుకు అత్తున్నావు? నీతోటి కొంచెం పని పడ్డదే అన్నా, అందుకే అత్తానా. నాతోటి నీకేం పని? ఏమైందే అన్నా గంత కోపంగా ఉన్నావు? ఏం చేయాలి ఇక? చేసుకున్నది మందెంబడ పోతుంది అనంటే ఎవరికైనా మనసు మంచిగా ఉంటదా? ఇవ్వలేంబడవేంతే? ఏవో అన్నీ తెలియనట్టు నువ్వు ఏం చెయ్యనట్టు నా దగ్గర యాక్టింగ్లు చెయ్యకు. నేను నమ్మడానికి లేదు. నా మనసు అనేది పూర్తిగా ఇరిగిపోయింది అందరి మీద. అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు అది చెప్పు. ఓ అన్నా, నీకు ముఖ్యమైన విషయం చెప్పుదామని వచ్చినా. ఏంటిది అది? నన్ను విలిపించింది ఎందుకు అనుకుంటాను? ఎందుకు? ఏమైంది? నిన్ననట శ్వేత నీ దగ్గరికి వచ్చిందట కదా, అత్తే నువ్వు తిట్టి పంపించినవట కదా. అవును, తిట్టి పంపించకపోతే ముద్దులు పెట్టి ఇంట్లో ఉంచుకుంటానా ఏంది? అయితే గా విషయం కొద్దే గరం గరం అయితుర్రు. నిన్నేదో చేద్దామని ప్లానింగ్ ఎత్తారు తెలుసా? ఆ ప్లానింగ్ ఏందో నాకే చెప్పిర్రు. ఏంది? ఏంటిది? ఇగో నీ ముంగట నన్నట పిలిపిత్తరట. పిలిపించినప్పుడు నీకు నాకు ఏ సంబంధం లేదు, నేనే అల్లా నాన్న సోపతికి వేనా అని నీ ముంగట నేను చెప్పల్లట. అట్లా చెప్పినా ఇక్కడ నమ్మేటోడు ఎవ్వడు లేడు. అయ్యో అన్నా చెప్పేదినే. ఆయనట అట్లా చెప్పినాకనట శ్వేత మీ ఇంట్లకు వత్తదట. వచ్చి మీ అవ్వను నిన్ను చంపుతదట. అవునా? మీకింత మందు పెట్టో ఏదో పెట్టి మీ ఇద్దరిని చంపి ఆ ఇల్లు ఆ ఆస్తి అంతా శ్వేత పేరు మీద ఏపించుకుంటదట. అవ్వ బిడ్డ ఇద్దరు కలిసి ప్లాన్ వేసిర్రు, నిన్ను లేపేద్దామని చూస్తారు. నిజమా తమ్ముడు? మరి నాకెందుకు చెప్తారు? నాకు ఇంకా సలహాలు అడుగుతుర్రు. ఎవరితోటన్నా రౌడీగాళ్ళతోటి కొట్టిపిద్దామా, సంపిపిద్దామా, లేకపోతే ఇంట్లోనే మూద్దామా? తమ్ముడు నువ్వేదన్నొక్క ఐడియా చెప్పు అని నన్ను పొద్దుగల రమ్మన్నారు. లేకపోతే శ్వేత మీ ఇంటికి వచ్చింది, నువ్వెలగొట్టింది నాకెట్లా తెలుస్తుంది? నాకే మంచిగా అనిపించలేదన్నా. అడ్డమైనోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళను చంపుడు ఎక్కడిది? నువ్వు చూస్తే మంచోన్ లెక్కలా ఉన్నావు. అందుకే నీకు ఈ ముచ్చట చెప్పుదామని నేను నీ గురించి వెతుక్కుంటా వచ్చినా. వామ్మో, దొంగ ముండలు కలిసి ఇద్దరు కలిసి నా మీద నన్ను చంపుతా అని ప్లాన్ వేసిర్రా? వాళ్ళను ఇంట్లోకి కాదు కదా, నేనుండే వాడకట్టు కూడా ఆ ఇద్దరిని రానియ నేను. దొంగ ముండలు. నువ్వు జాగ్రత్తగా ఉండే అన్నో. వాళ్ళు నిన్నేదో వెయ్యాలనే ప్లానింగులా ఉన్నారు. వాడెవడు ఆడ ఇంట్లో ఉన్నోడు ఆ అన్న కూడా మొత్తం అన్ని వేసేద్దాం, ఆ ఆస్తంతా తీసుకుందాం, ఇంకోన్ని వాడదాం, ఇంకోన్ని మంచిగా పైసలు ఉన్నోన్ని వాడదాం అన్నట్టు మాట్లాడుకుంటుర్రు. నాకు ఇక మస్తు భయమైంది. ఆ సరే అని అక్కడ తలకాయ ఊపినా. ఇక ఎట్లయినా నిన్ను కలిసి చెప్పుదామని ఇటు వచ్చినన్నా. ఇక నీ భార్య నీ ఇష్టం నీ కథ నాకేంది గాని, నాకు ఒక్కరివి నా కళ్ళ ముంగట ఒకరిది పానం పోతుందంటే చూడబుద్ధి కాదన్నా. ఎందుకు అనంటే నేను కూడా ఒక తల్లి కడుపులా పుట్టినోన్నే.
వామ్మో నన్ను ప్రేమిస్తున్నా నువ్వు లేకపోతే నేను బతకా నేను ఇంటికి వస్తా నేను ఇంటికాడ ఉంటానన్నది ఇది గిందుక అయితే అవునన్నా. అమ్మో అడక్కలు ఎంత తెగిచ్చిర్రు. సరే సరే తమ్ముడు నీకు థ్యాంక్స్ నువ్వు ఈ ముచ్చట నాకు చెప్పినందుకు. మా అమ్మ నమ్ముతుంది తెలుసా ఇంకా దాన్ని అది ఎడతాందిరా నిజమే కావచ్చురా అని నమ్ముతుంది. ఆ పేరైతే బయట పెట్టకే అన్ను. ఎందుకు అనంటే ఈ ముచ్చట్లన్నీ మాట్లాడుకోగా నేను అక్కడనే ఉన్నా. పలాన్ రోజు ఏమంటారు, అయ్యో గీడు ఉన్నాడు గీడే ఇన్నాడు గీడే అజ్జేసిండని వాళ్ళు నన్నేం చేపిచ్చేది తెలియదు. నేను నీ ప్రాణాలు కాపాడతా నేనత్తే మళ్ళా వాళ్ళు నా ప్రాణాలు కూడా తీసేది తెలియదు. నేను నీకు చెప్పడానికి వచ్చినా నువ్వైతే జాగ్రత్తగా ఉండు. నా పేరైతే ఏడాది ఇయ్యకన్నా నీ కాళ్ళు మొక్కుతా. అయ్యో తమ్మి నువ్వు నా ప్రాణాలు పోవద్దని నువ్వు వచ్చి నాకు మంచి హెల్ప్ చేసినావు మంచి సలహా ఇచ్చినావు. నేను నిన్ను చంపిపిత్తనా నేను నీకు మీద డౌట్ వచ్చినట్టు చేత్తనా చెయ్య అస్సలకే. సరే అన్నా ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయి నా నంబర్ తీసుకో. చేత్తా అబ్బా ఆడోళ్ళు ఎంత దిగబడ్డరు తమ్ముడా. నేను ఎన్నో పెట్టినా వాళ్ళ గురించి ఎన్నో అప్పులు చేసిన దొంగముండా నన్ను పట్టిందంటే ఇడిచిపెట్టలేదు తెలుసా. నాకు ఫస్ట్ పెళ్ళయింది ఆ పెళ్ళాన్ని కొట్టిపిచ్చి తన్నిపిచ్చి ఇది ఇంట్లోకి ఎల్లో కొట్టిపిచ్చింది బహురూపులది నేను కావాలని. అసొంటిది ఇప్పుడు దాని బుద్ధి తీరినాక దానికి ఇంకోడు కావాల్సి వచ్చి నన్ను చంపిపిత్తా అని చూస్తుంది. దీది ఏబట్టి నేను మంచి పెళ్ళాన్ని దూరం చేసుకున్నా. ఛీ ఇప్పటికైనా ఏమైపోయిందన్నా దీన్ని దూరం పెట్టి దీన్ని వీకి విడాకులు వారేసి నీ పాత పిల్లాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో. ఆమెకు విడాకులు ఇచ్చిన తమ్మా. అయ్యో విడాకులిస్తే ఏమున్నది ఇట్లా సంగతి అని అన్ని చెప్పి తోలుకచ్చుకో. ఈ అత్తరా ఒకసారి నమ్మకం పోతే మరోసారి అత్తరా తమ్ముడా రారు కదా. సరే తీ నా మనసు ఏం మంచిగా లేదు నేను ఇంటికి పోతున్నా. పో అన్నా పో. కొంచెం వచ్చేటప్పుడు పోయేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండు. వాళ్ళు వచ్చి నిన్ను ఏదో రకంగా బోల్తా కొడదామని చూస్తారు. జర జాగ్రత్తగా మెదులు. ఆ సరే. అబ్బా దొంగ ముండని ఇంత దిగాయించిర్రు నన్ను చంపుతా అని ప్లాన్ వేసిర్రా అమ్మను కూడా. ఇప్పుడుంటదిగా అసలైన ఆట. అమ్మలాడి ఎవరి దగ్గర పోతావే నువ్వు ఒకసారి పోయి చూడు. వీడు నిన్ను ఇంటి ముంగట్నే నరుకుతాడు. వీడు నిన్ను వదిలిపెట్టబోతున్నాడు. నువ్వు నా దగ్గరికి రాబోతున్నావు. నన్ను ఎప్పుడైతే అద్దని అన్నావో మళ్ళా నీ ఇచ్చ నువ్వే నా కాళ్ళ కాడికి వచ్చి రారా మొగుడా అని అంటావు. ఆ స్టేజ్ నేను తెప్పిస్తా. ఇదే నా సవాల్. తిన్నవా అవ్వ సమ్మవ్వా? తిన్న నేను తిన్నవా? మా తిన్నగాని నీ కోడలున్ను నీ అప్రాలు పెద్ద పెద్ద కథలే పడుతుర్రు కదా. ఏం చేస్తారే? అల్లా ఎవడు పొద్దుగాల్నే వచ్చిండు. ఓర్ని అవ్వ ఇంట్లోకి వేండు మళ్ళా ఓంగ కిల్ల కిల్ల నవ్వుకుంటా పోతుండు. ఆడెవడో నీ కొడుకుతోటి కూడా మాట్లాడిండవ్వా. నీ కొడుకు ఇట్లా పోతాండు వాడు ఇట్లా వస్తాండు నీ కొడుకుతోటి మాట్లాడి ఇంట్లో చొచ్చిండు. అవునా మరి ఎవడాడు అసలు ఎందుకు వస్తాడు? ఏమో ఈ అడక్కలే రమ్మంటుర్రా లేకపోతే ఏం చేస్తారా అసలు ఏందో ఏమో. ఆ ఉంచుకున్నోడత్తాండు ఇక ఈడు ఇంకెవడో కొత్తోడు తయారైండు వీడత్తాండు. నాకు తెలిసి నా కోడలు గురించే కావచ్చు. మరి ఇల్లు సంధియంది వాడు రోజెందుకు వస్తాడు? అసలు ఏం జరుగుతాంది? ఎట్లన్నా పాడగంతి ఏం చేస్తాం? పొద్దుగానే పని తీరిందేవే. ఏం చేయాలవ్వా ఈడ కూసున్నా సమ్మవకు ముచ్చట ఎప్పుతాన్నా. ముచ్చట అదేనే నిన్నది వచ్చి చెప్తలేదా గడెవడో వచ్చిండని. వాడు ఇలా పొద్దుగాల కూడా వచ్చిండటనే. ఇంట్లోకి వేయండట మళ్ళా పోంగ కిల్ల కిల్ల నవ్వుకుంటా పోతాండట. ఈ ముసలోడు అన్నే ఉన్నాడట. అవుసేంబయ్య మరి వాళ్ళు ఎవరంటావు? ఏమో ఎవరు పాడైర్రు. ఏమైందిరా నాని ఇలా తొందరనే వస్తాను? ఇంతకు ముందే పోతీవు కదా. ఏం లేదమ్మా నాకు పనికాడ మనసున పడతలేదు అందుకే వచ్చినా.
అన్ని దాని అవ్వను విలిపి ఒకసారి ఇక్కడికి కాదు గా 3 బజార్ల కాడికి ఒకసారి విలిపియ్యి. ఏమైందిరా? నరసవా నరసన్నుంటే రమ్మనవా జరా పనున్నది. అవో ఎందుకు పిల్లగా గట్లా అంటున్నావు? ఏమైంది? ఇక ఏమైందంటే ఏం చెప్పాలి, అవ్వ కదా మొగని చంపి ఇంకో నుంచుకున్నట్టు ఈ దొంగ ముండ కూడా నన్ను మా అమ్మను చంపేసి ఇంకోతోటి వండాలని చూస్తుంది. ఏంద్రా? అవునమ్మా నీకు తెలియదు, నాకు బయటకు పోతే అన్నీ తెలుస్తున్నాయి. అయ్యో ఏంది పిల్లగా గట్లా పడుతుంది? అది నిన్ను నచ్చింది ఎందుకు అనుకుంటున్నావమ్మా? నిన్ను నన్ను రాత్రికే చంపాలని చంపి ఈ ఇల్లు ఆస్తంతా దాని పేరు మీద వేసుకొని ఇంకోని పట్టుకొని పండాలని వచ్చింది అది. అందుకే దాన్ని నేను నమ్మక ఎలగొట్టినా. దాన్ని పాపం అనేది లేదు, దాన్ని ఇంట్లోకి తెచ్చుకునేది లేదు. నాకు పెళ్ళావద్దు కథద్దు, నేను సచ్చేదాకా ఇట్లనే ఉంటా గాని ఇక నాకు అదే అద్దు. అదే ముచ్చట 4 బజార్ 3 బజార్ల కాడ నేను అదే ముచ్చట చెప్తే ఇప్పుడు. లేకపోతే ఆడికే పోదంపా. నీతోటి ఎవరన్నారయ్యా? ఎవరన్నా అనకున్నా నాకు అదంటే ఇష్టం లేదు. నేను దానికి విడాకులు ఇచ్చేస్తా గంతే. అయ్యో పిల్లగా, గట్ల నీ పెళ్ళాన్ని వదిలిపెడితే ఎవడో వచ్చి తన్నుకపోడా? అన్నుకపోని ఇగ్గుకపోని సంపుకపోని నాకు సంబంధమే లేదు. ఇక దాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే అది నన్ను చంపుతుంది, నా అవ్వని చంపుతుంది. బరిదెగించిన ఆడోళ్ళు వాళ్ళను నమ్మేదే లేదు. ఏంది బిడ్డ ఆవు, నువ్వు కొంచెం శాంతంగా అడుగుదాం గాని. అడుగుడు లేదు ఏది లేదు, నేను విడాకులు ఇస్తున్నా అని చెప్తా గంతే. నేను కోర్టు కోతా అప్లై చేస్తా, ఆ విడాకులు ఇచ్చి పారేస్తా దానికి. ఓ పిల్లగా, ఎంతమంది కానీ విడాకులు ఇచ్చుకుంటా ఉంటావు నువ్వు? మంచి పోరిని దూరం చేసుకున్నావు, దరిద్రపు దాన్ని చేతిలో పట్టినావు. ఇప్పుడు దాన్ని మంచిగా చేసుకొని ఉంచుకోవాలి గాని అందరికి విడాకులు ఇచ్చుకుంటూనే పోతావా ఏంది నువ్వు? ఓ నరసక్క, ఎందరో మారంగా చూసినా మనుషుల లెక్క ఉండంగా చూసినా గాని ఈ ముండలు మారరు. నిన్న ఎవరి గురించో మీకు చెప్పిందా? వానికే ఫోన్ చేసి పొద్దుగాలడుచుంది 10 సార్లు చేసి రవ్వ బిడ్డలు కలిసి వానికి చేసి వాడిని ఇంట్లోకి రప్పించుకున్నారు తెలుసా మీకు? అవునమ్మా, వాడే నాకు కాల్ హిస్టరీ చూపించిండు. ఇక చూడన్నా ఎప్పుడెప్పుడు ఎత్తారు ఎట్లా ఎత్తురు ఫోన్లని. ఇంకా గసంట ఆడదాని మీరు నమ్ముతారా? అందుకే నర్సక్క దాని ఇంటికాడికి పోయి అదే ముచ్చట చెప్పద్దంపా. నర్సన్నను కూడా రమ్మని పోని కాళ్ళు మొక్కుతా. నాకు అది అద్దంటే అద్దు, దాని జోలి నాకద్దు, నా జోలి దానికద్దు. విడాకులు ఇస్తానా అని చెప్తా, దానికి నాకు సంబంధం లేదని చెప్తా. ఓ కొడుక, ఓ రోజు విలిపిద్దంతి బిడ్డ చెట్టు కిందికి. ఇప్పుడు పోయి మనం ఇంటి మీద ఒర్రుతే లొల్లి పెట్టినట్టు అయితది. ఏం కాదు, మీరు అత్తరారు లేకపోతే లేదు, నేను పోతున్నా. ఆగురా. అయ్యో ఆగు పిల్లగా. ఏందే నర్సి గిట్లా చెప్తాండు? రాయే మళ్ళీ ఏం లొల్లి పెడతాడు ఆడికి పోయి. నేను నర్సన్నను పిలుచుకొని ఉరికత్తా, మీరు ఇట్లా ఊర్రి రాయే బాంచను. ఆగురా నాని, ఏదన్నా ఉంటే మందులకు వెలిపిద్దాం గాని ఇట్లా ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడితే మనదే తప్పైందని అంటారు. నువ్వు ఆగమ్మ, నీకే తెలియదు. బో నా మీద ఎత్తరు, నేను ఆడ కూసుండి చూస్తా. ఏయ్ శ్వేత, ఉన్నవా ఇంట్లా? ఏందయ్యా బయటుండే పిలుస్తాన్నావు, ఇంట్లకు రావత్తలేదా? ఈ ఇంట్లోకి నేను రావడానికి నేను ఎవడిని? నీ బిడ్డను పిలువు. ఎవడివి అంటాను? నా బిడ్డను చేసుకోలేదా? నువ్వు నాతో మాట్లాడకు, నీ బిడ్డతో నాకు పని ఉంది, పిలువు. అమ్ములు, అమ్ములు. ఏమైంది? నీకు విడాకులు ఇయ్యాలని అనుకుంటున్నా. నేను రేపే కోర్టుకోయి అప్లికేషన్ పెట్టేస్తా. ఏంది? అవును, నువ్వు నాకు అద్దు. నేను నిన్ను ఉంచుకోవాలని అనుకోవడం లేదు భార్యలాగా. నీతోటి నాకు ఎప్పటికైనా పారగండం ఉన్నది. ఆ భయంతోటే నీకు విడాకులు ఇస్తున్నా. అసలు నువ్వేం మాట్లాడతావు? నేను అచ్చమైన తెలుగునే చెప్తానా. విడాకులు ఇయ్యడానికేనా నా బిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు? నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? సరసన్నా, నేను మీ ముంగట్నే చెప్తున్నా. ఈ ఊరికి కొంచెం పెద్ద మనిషివి నువ్వు. నేను దీనికి విడాకులు ఇయ్యాలని అనుకుంటున్నా. ఈసొంటి ఆడిది నాకు పెళ్ళంగా వద్దు. ఎందుకు అనంటే దీంతో నాకు ప్రాణగండ ఉన్నది, నాకున్నది, మా అమ్మకున్నది. అందుకే ఈ ఆడిది నాకు అద్దు. అసలు ఏమైందని ఇట్లా అంటున్నావు? నన్ను ప్రేమించింది పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉందామనే కదా. ఇప్పుడు బోరు కొట్టిందా? అంతా వాడుకున్నాక బోర్ వస్తున్నానా నీకు? అందుకే నన్ను వద్దంటానవా? బిడ్డ, వీడు నిన్ను ఎట్లా వదిలేస్తాడో నేను చూస్తా.
అవురా నీ అక్క ఎట్లయితే అట్లాయే నువ్వు మనిషివా గాడిదివ్రా నా కొడుకు మనిషేనే మీరు మనుషులు కాదు ఏ దొంగముండా నీ కొడుకు మనిషి అయినప్పుడు పెళ్ళాన్ని ఉంచుకుంటాడా లేకపోతే విడాకులిచ్చి ఇంకో దాంతోటి వంటడా నాకు లేరట్లా నీకున్నారు నీ బిడ్డకున్నారు ఇద్దరిద్దరు నాకు ఆ అవసరం లేదు నాకు అసొంటోళ్ళు లేరు గంతే నేను చెప్పాలనుకున్నా చెప్పుతున్నా రేపైతే నేను పోయి అప్లికేషన్ పెట్టత్తా ఇక మీ ఇష్టం అట్లా పెడితే మేము అస్సలకే ఊరుకోము దొంగ బాడకవు అసలు ఏమైంది శ్రీను అన్నా నాకు ఈ పోరంటే ఇష్టం లేదు ఉన్నట్టు చెప్తానా దీన్ని నిజంగానే ప్రేమించిన యవ్వ బిడ్డలు నన్ను ఏం చేసిర్రు బుట్టలేసిర్రు కథం తాళి కట్టించుకున్నది నాతోటి నచ్చింది నన్ను నా అవ్వను టార్చర్ చేసుడు వీళ్ళు అరే పోనీ మంచిగా ఉందామని అనుకున్నా మంచిగా ఉంటా అని అనుకున్నా కానీ దీని ప్రవర్తన వల్లనే నేను ఇట్లా అయిపోయినా దీనికి ఉన్నారు దీని అవ్వకున్నారు అచ్చుడు పోవుడు అన్నీ నేను చూస్తున్నా నా కళ్ళతోటి ఈసొంటి ఆడోళ్ళు మొగళ్ళని చంపుతారు పరాయి మొగళ్ళతోటి ఉంటారు ఇప్పుడు ఇది ఉంటలేదా దీని అవ్వ ఏ బాడకవు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అవును ఉన్నట్టు మాట్లాడితే ఉండద్దు అంటారు నువ్వు కదా నీ మొగని చంపి ఇంకోని పట్టుకొని ఉంటాన్నావు కదా దొంగముండా ఇన్ని రోజులు అనలేదు కానీ ఇప్పుడు అంటానా వాడిని పట్టుకొని వాడిని ముంచుతుర్రు మీరు వాని పెళ్ళాను వాని పిల్లలు ఎంత బాధపడుతుర్రో నీకేం తెలిసే సిగ్గులేందానా నువ్వైనట్టు నీ బిడ్డ కూడా తయారైంది దొంగ వాడుకో నన్ను ఇష్టం ఉన్నట్టు అంటవారా నువ్వు రోడ్డు మీద నా ఇజ్జతి తీత్తవారా ఇక చూసుకో నీకున్నదిరా నా చేతిలా నిన్ను ఎక్కడ దొక్కిపియాలో నేను అక్కడనే దొక్కిపిత్తా ఏం చేసుకుంటావో చేసుకో నీతోటి నాకు అవసరమే లేదు గంగల ఓర్రి గోదాట్ల ఓర్రి నాకు పనే లేదు ఏమైంది లొల్లి పెళ్ళాన్ని అద్దంటాండు అమ్మా నువ్వు ఒక్క నిమిషం ఆగే చెప్పు నేను ఎవరితోటి తిరగంగా చూసినావు ఎవరితోటి పడుకోంగా చూసినావు ఎవరితోటి మాట్లాడంగా చూసినావు చెప్పు నాకు నిరూపించు నువ్వు గిళ్ళతోటి మాట్లాడినావు గిళ్ళతోటి వన్నావు గిళ్ళతోటి తిరిగినావని నిరూపించు నీకు అప్పటిదప్పుడే నేను విడాకులు ఇచ్చేస్తా అంతేగాని నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన నేను నన్ను మోసం చేసి నన్ను దూరం చేసుకోవాలనంటే నేను వదిలిపెట్టేదాన్ని అస్సలకే కాదు ఓ దొంగముండా నువ్వు ఏసేటి ఎవ్వలకు తెలియదు నేను సంసారినని నువ్వు అనుకుంటున్నావు కానీ లోకమంతా ప్రపంచమంతా చూస్తుర్రు ఇంటి చుట్ల ఊర్లో అందరు చూస్తుర్రు అదే నేను ఏం చేసినా నీకు తనివి తీర నన్ను వాడుకున్నావు తనివి తీర నాతో అన్ని రకాలుగా ఉన్నావు లేకపోతే సత్తా అన్నావు కానీ ఇప్పుడు నీ బుద్ధి తీరినాక నువ్వు నన్ను అద్దంటున్నావు చూసినావా ఇది ప్రేమ అనరు కామం కామం ఏ దొంగముడా మీరు కామంతో మీరు కొట్టుకుంటుర్రే నాకు అసొంటి అవసరం లేదు నేను ఒక్కటే చెప్తున్నా నువ్వు నాకు అద్దు ఎందుకు అద్దు అని అంటానా ఓపిక కొద్దీ నేను చేసిన తప్పుకు మీ కాళ్ళు పట్టుకొని మీతోటి మంచిగా ఉంటా అని అంటానా కదా నేను మళ్ళా నన్ను ఎందుకు అద్దంటున్నావు నువ్వేదో పక్క ప్లాన్ తోటి నీ అవ్వేసిన ప్లాన్ తోటే నా ఇంట్లో ఉంటానంటానవు మా ఇద్దరిని చంపుతానంటానవు చంపుతా అనుకుంటున్నావు చంపి ఆస్తంతా నీ దగ్గర పెట్టుకొని ఇంకోనితోటి అజ్జెత్తా అని చూస్తున్నావు ఆ సిచ్యువేషన్ మేము తెచ్చుకోము మేము బతకాలే మా అమ్మ నేను మంచిగా బతుకుతాం నువ్వు అద్దే అద్దు నేను తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటే మా ప్రాణాలకే భయం ఉన్నది అంత చెడ్డదాని లెక్క కనిపిస్తున్నానా నీకు మొగనికి ఒకసారి మనసు తిరిగితే అంతే ఉంటది కానీ దొంగముండా పెళ్లి వేసుకొని ఇంట్లోకి వచ్చిన పడుతుంది మాతోటి మంచిగా ఉండి అజ్జెత్తే అయిపోవు కదనే మమ్మల్ని మొత్తం 3 షెర్ల నీళ్లు తాగిపిచ్చిర్రు నీ అవ్వది అయ్యా దాని మాటలు పట్టుకొని నువ్వు ఇట్లా తయారైనవు ఇప్పుడు నీ కొడుకు నీ మాటలు పట్టుకొని ఇట్లా పెళ్ళాలద్దంటానే ఎంతమందిని పెళ్ళాలని చెప్తావు ఎంతమందితోటి విడాకులు చేపిస్తావు సిగ్గు అనిపిస్తలేదే నీకు ఏమైంది ఓ పోసవా లొల్లైతాంది మొగనికి పెళ్ళం అద్దట విడాకులు అంటాండు ఇది ఏకంగా ముంగటికే ఉరుకుతాంది కదా ఎవర్రకు బౌరూపుల్దానా నువ్వు ఏవటి నీ బిడ్డ ఏవటి మంచి ఆడపిల్లకు విడాకులు ఇచ్చిండు నా కొడుకు మీ దినారి అయ్యా మీ సావులి అయ్యా ఈ ఊరికి దరిద్రం పట్టుకున్నట్టే పట్టుకున్నారేమే అక్కడ ఇచ్చి పెడితే మాత్రం మంచిగా ఉండదు నువ్వు నన్ను ఎట్లా వదిలించుకోవాలని అనుకుంటున్నావో నేను ఇప్పుడు చెప్తున్నా నిన్ను అస్సలకే నేను వదలా నేను మారి మంచిగా ఉంటానే అంటున్నా అదే నేను చచ్చినాకనా అంటానా నన్ను చంపినాక నువ్వు మంచిగా ఉంటావు నిన్నెందుకు చంపుతా చంపేదాన్ని అయితే నిన్ను కావాలని ఎందుకు కోరుకుంటా
ఇక నేను ఈ ముచ్చట్నే చెప్పుదామని నీ ఇంటి ముంగటికి వచ్చిన. నువ్వు నా ఇంటి ముంగటికి వస్తే మాత్రం మర్యాద దక్కది. ఎందుకు దక్కది? నా ఇల్లు కాదా, నా కథ కాదా, నువ్వు నా మొగని కాదా, నా మెల్ల తాళి కట్టలేదా? ఎడగట్టిండు తాళి, నలుగురిని పిలిచి కట్టిర్రా? ఎప్పుడో పోరడు మత్తులు ఉన్నప్పుడు మెడల 3 ముళ్ళు వేయించుకున్నట్టున్నావు. దాన్ని ఎవడన్నా పెళ్ళి అంటాడా? నీకు మాట్లాడేటోడు లేక బాగా మీదకెక్కుతారు. ఏ పోసి, నువ్వు జబ్బల జాకెట్ వేసుకొని ఇక్కడికి ఎందుకు వచ్చినవే? నీవు అంత చక్కని పూసవని ఇలా మాట్లాడడానికి వచ్చినావా? నేను జబ్బల జాకెట్ వేసుకున్నది నా తృప్తి కోసం, మీరు బరిదెగించింది మంది కోసం. అలా మాట్లాడుతుర్తి నోట్లా ఉంచుతాడు ఎవడన్నా దొరకబట్టి. మేం తప్పు చేసినామని నోట్లు ఉంచుతాడు. ఏదో అయింది అయిపోయింది, అయినా నన్ను ప్రేమించిండు, నేను ఆయనను ప్రేమించిన, మేము ఎట్లనో పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు కలిసి ఉంటా అంటే దీనిలా అవ్వ ఏబట్టి మాకు లొల్లి లప్తాన్నాయి. అవ్వ జోలి తీయకు. అవ్వను పొట్టు కొట్టి పొట్టు తిట్టి పండబెట్టిర్రు, బుక్కడు బువ్వ వేయలేదు దానికి, మళ్ళీ అవ్వ గురించి వస్తుందట లొల్లి. ఆ చేతులు ఉంటేనా పిసికి పిసికి చంపుదును, టమాటా సారు విసికినట్టు. నువ్వానే పోసి, ఓ మా విసికినవు తియ్యి. అమ్మా పాయి అగంతే, వాళ్ళకి చెప్పాలని అనుకున్నాం, మనం చేసుకునేది మనం చేసుకుందాం, అంతేగాని యాడిదిగా నాకు అద్దు. నన్ను వదిలిపెడితే నేను ఊరుకోను, ఎక్కడికంటే అక్కడికే పోతా. నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నా భర్త అయినప్పడుతుంది. నేను నీకు తప్ప ఎవ్వరి మొగోన్ని కూడా నేను కన్నెత్తి చూడలేదు, కన్నెత్తి మాట్లాడలేదు. అవు అందుకే ఎవడో అత్తాండి ఇంట్లోకు. ఉన్నా మా ఇంటి మీద ఏడ్చి సత్తారు. నువ్వు ఏమనుకుంటానవో శ్రీను, మర్యాద కొద్దీ నా బిడ్డను తీసుకుపోయి ఇంట్లో పెట్టుకో. నువ్వు అన్నట్టే నా బిడ్డను నా ఇంటికి రానియకు, నేను నీ ఇంటికి రాను. మీరు మంచిగా ఉండుర్రి కలిసి, లేకపోతే నా బిడ్డను నువ్వు విసిపెడితే అది పిచ్చిదైతది, అది చచ్చిపోతుంది. సత్తే మాత్రం దానికి ఏదన్నా అయితే మాత్రం నా గురించి తెలియదు నీకు. నేను చచ్చిరా మంచిదే, నిన్ను వదిలిపెట్టేదే లేదు. నీ బిడ్డ ఎందుకు సత్తది? మమ్మల్ని చంపుతా అనే ప్లానింగ్ ఎత్తిరి మీరు, మళ్ళీ నీ బిడ్డ సత్తదని అనబడుతుంది. చంపినా చంపుతారు ఈ సొంటోళ్ళు. నీకేందే తాపకో ముచ్చట ఎత్తానవు నువ్వు సక్క నోరు మూసుకొని ఉండు. సక్కని పూస సంసారి పొక్క అన్నట్టు వచ్చి మాట్లాడుతున్నావు. ఓ బద్మాషాడోళ్ళు కదా మీరు. నువ్వో ఓ సంకలు కనబట్టట్టు వేసుకొని అందరికి చూపించుకుంటా, నువ్వు బద్మాషి దానివి కదా. సీర్తా కిందికెళ్ళి సీర్తా, నువ్వేమనుకుంటానావో? మంచి పోరని నాశనం చేసిర్రు, పరాయి మోగొన్ని పట్టుకొని నువ్వెడతావు. ఇక నీ బిడ్డనేమో పెళ్ళైనోని పట్టుకొని పెళ్ళానికి విడాకులు ఇప్పించి, దాన్ని టార్చర్ పెట్టిపిచ్చి, అవ్వను టార్చర్ పెట్టిపిచ్చి, అవ్వను కొట్టిపిచ్చి, ఇప్పుడు ఇది ఎడుతాంది. అమ్మాపా ఎడిపోతున్నావు? నేను కూడా అత్త మీ ఇంట్లోనే ఉంటా. అది నా ఇల్లు, నా అత్తగారి ఇల్లు. నా మెడల తాడి కట్టినావు కాబట్టి నేను అక్కడనే ఉంటా. అవసరమే లేదు, చెప్పు చీపిర్లు అందుకొని ఇదంతా నువ్వు నా ఇంటికి వస్తా అంటే. చూసినవా అమ్మ ఎట్లా అనుకుంటా పోతుండో? ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఏం చేయాలే బిడ్డ, ఏం చేయాలే? నర్సన్న నీ కాళ్ళు మొక్కుతా, నీకు దండం పెడతా. నిజంగా నా భర్త అంటే నాకు ప్రాణం. ఆయనను వదిలిపెట్టి నేను ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నా. అసలు ఏం జరిగిందో ఏమో, ఆయనే నన్ను అద్దంటే అద్దు అని అంటుండు. నర్సక్క నర్సన్న మీ కాళ్ళు మొక్కుతా, ఆయన నాకు విడాకులు ఇవ్వకుండా చూసి నన్ను ఆయనను కలుపుర్రి. మీ కాళ్ళు మొక్కుతా, నేను కూడా మీ బిడ్డను అనుకోర్రి. మేము మాట్లాడితే మా మీదికే ఎగా వరుతారు మీ అవ్వ బిడ్డలు. మీకు ఏం మాట్లాడతాం మేము? నీ మనసులో ఏమున్నదో వాని మనసులో ఏమున్నదో మాకేమెరక. ఈ పోషికి ఏడ పని లేదు. భర్తకు ఒకసారి నమ్మకం పోతే జీవితాంతం పెళ్ళం మీద మళ్ళా నమ్మకం అంటూ రాదు. ఇక నువ్వేం చేసినవో ఆయన ఏమున్నదో మాకైతే చెప్తలేడు గాని, మీ ఇద్దరి మధ్యలో ఏముందో మాకేం తెలుసు? మేమిద్దరం నిన్ను ఎట్లా కలుపుతాం? మీ కాళ్ళు మొక్కుతా. మొక్క కావు కాళ్ళు. దీని అవ్వకుండా బలిపేవలకు లేదు. మీకు దండం పెడతా, నాకు విడాకులు వద్దు. నాకు విడాకులు ఇయ్యకుండా చూడుర్రి. శిక్ష వేసినా కూడా నేను అనుభవిస్తా, కానీ నాకు నా భర్త కావాలి. నేను మారినా మంచిగానే ఉంటా అని చెప్తున్నా, కానీ ఆయన నన్ను నమ్ముతలేడు. మీరేం చేయమన్నా చేస్తా, కానీ ఆయనను నా నుండి దూరం చేయకుండా చూడుర్రి ప్లీజ్ అంకుల్.
ఏమో అవ్వా మేము పోయి మాట్లాడితే మా మాట ఇంటడా? ఏదో మరి ఆయన కోపం కొద్దీ ఉన్నాడు వచ్చి ఒరుతుండని మీరు సప్పుడేక ఉంటే ఏంటి? మీ అమ్మ ఇష్టం ఉన్నట్టు తిట్టబట్టే ఒర్రబట్టే మీ అమ్మ మాటలకే అయినే నీ మీద మనసు ఇరగొట్టుకున్నాడు. జరా మాట్లాడుర్రి, మా అమ్మ మాటలు ఇష్టపెట్టి మనుర్రి. నేను మా అమ్మతోటి మాట్లాడా, మా అమ్మ కూడా నాతోటి మాట్లాడది. కానీ నేను నా భర్తతోటి ఉంటా. మీ కాలు మొక్కుతా పోయి ఆయనతోటి మాట్లాడుర్రి. తొందరపడి ఆవేశంలో ఏం నిర్ణయం తీసుకుంటాడో అని భయం అవుతుంది. గాని గురించి ఏంది గంత బతిలు మాడుతున్నావు? లేకపోతే నీ లెక్కనే మోగన్ని చంపుకొని ఇంకోలతోటి ఉండమంటానవా? నీ బిడ్డను కూడా అదే సాలు పడిపియమంటానవా? ఏ పూషి, ఎందే రమి, నీకు భయపడటానికి ఎవడు లేడు. నిన్నెవడు భయపడమంటాండే? ఆగరాదే అమ్మా, నువ్వు ఏవట్టే నా జీవితం ఇట్లా అయిపాడైంది. నోరు మూసుకొని ఇంట్లోకి పో. అందరు ముంగట నన్ను అంటానవేందే నువ్వు? సరే మంచిది, ఏం మాట్లాడుతావో మాట్లాడుకో. ఈ అవ్వ ఏవట్టే నీ జీవితం నిజంగా నాశనమైంది శ్వేత. నాశనం ఎత్తది కూడా మీ అవ్వ. మీ అవ్వకు కావాల్సింది పైసా. ఒకడు పోతే ఒకడు. అని అట్లా తప్పు. ఆ పద్ధతి అనేది తప్పు. చేసుకున్న మొగడే సచ్చేదాకా ఉంటాడు. మధ్యలో వచ్చినోడు మధ్యలోనే వీకుతాడు. అసొంటి కథలు నీ అవ్వను బంద్ చేయమాను. ఇట్లా బాగా చేస్తుంది అది మూగన్నే చంపుకునే. నీకు దండం పెడతా, మా అమ్మ గురించి నాకు అనవసరం. మీరు పోయి నా భర్తతోటి మాట్లాడుర్రి ప్లీజ్. ఇంకా వారం రోజులక ఇంకా 10 రోజులక ఆయన కోపము పోయినప్పుడే నేను ఇంట్లోకి వస్తా. కానీ ఆయన నాకు విడాకులు ఇచ్చే ప్రయత్నం మాత్రం చెయ్యక నువ్వు చెప్పుర్రి ప్లీజ్ అంకుల్. సరే నేను పోయి మాట్లాడుతూ ఇప్పుడు. సరే రాయే నర్సవ్వ పోదాం. అత్తవా పోషవ్వా? అత్తపా, ఎందుకు నా జీవితం ఇట్లా తయారైంది? అసలు నేనేం చేసినా అని ఇప్పుడు ఈ నచ్చి ఇంతగానం లొల్లి పెడుతుండు, నన్ను వద్దు అని అంటుండు. నేనేం తప్పు చేసినా అని. ఓ పిల్ల, ఆ తాత ఆడేవాడు మీ ఇంట్లకు వస్తాండు కదా పిల్ల. ఆడు ఎవడు పాడైండు? ఆడు పొద్దుగాలని మోగంతోటి మాట్లాడే మీ ఇంట్లకు వచ్చిండు. ఆడిగిట్లా నీ మోగంతోటేమన్నా చెప్పిండా ఏంది? అవునా? ఆడెవడు పాడైండు? ఎందుకు వస్తాడు? ఎవ్వ ఆడోళ్ళు ఇంట్లకు మొగోళ్ళు వస్తే ఎట్లా పాడైతుంది? చూసేటోళ్ళు కూడా ఏమనుకుంటారు? మీకు కొంచెమన్నా భయం లేదు, పాడు లేదు. అట్టిగా జీవితాలు నాశనం చేసుకుంటారు. పడుసు పోరగళ్ళు ఈ పడుసుతనం మీద మంచిగా చెలాకిగా వండుకుంటా జీవితాన్ని కొనసాగించాలి గాని గిట్ల ఏడుచుకుంటా విడాకులని బాధపోడు ఎందుకు? అయితే అంతోటి నా భర్త మాట్లాడిండా పొద్దున? మాట్లాడిండు. ఆడు ఇక మీ ఇంట్లోకొచ్చి మరి ఏం మాట్లాడిండు? అసలు ఆడు ఎవడు? నేను మళ్ళా తాత. జారుకుంటాంది ముచ్చట చెప్పుమంటే. అంగలకు లంగ తెలివిషయం భయ్యా. నువ్వెందుకు చెప్తానో ఆమెకు? వాళ్ళు ఎట్లన్నా పాడుగాని మనకేంది? ఏ పొల్లగా అంతగానం ఏడవబట్టే భర్త కావాలని అనబట్టే. మరి వాడేమన్నా ఈ పిల్లగానికి ఏమన్నా చెప్పిండా అని నాకు అనుమానం వచ్చి బొల్లతోటి అన్నా. అయ్యో ఫోన్ రానే వస్తుంది ప్రియురాల నుండి. హలో, దరిద్రం బాడుకో, నా మొగనికి నువ్వు ఏం చెప్పినావురా? నేను నీ మోగన్ని ఎప్పుడు కలిసినా నీ మోగనికి నేనేం చెప్పినా? నా మీదకి ఎందుకు కొడుతున్నావు? నాకెందుకు ఫోన్ చేసినావు? దొంగ బాడుకవు, నీ సావి అయ్యా, నీ దినాలి అయ్యా. నా భర్తకు ఏమో ఎక్కిచ్చి చెప్పినవురా. నా భర్త నన్ను విడగొట్టానని చూసినవురా నువ్వు. అందుకే నా భర్త ఇంటి ముంగడికి వచ్చి నీకు నాకు విడాకులే అని అంటుండ్రా. పొద్దున నా భర్తతోటి నువ్వేం చెప్పినవురా మా ఇంట్లోకి వచ్చే ముందు? నీ భర్తతోటి నాకు మాటలే లేవు, నాకెవ్వడో తెలియదు. ఎవ్వరు నువ్వు అంటే ఎవ్వరు లేదు, అన్న రమ్మన్నడం చెప్పిన గంతే. దరిద్రుడా, నువ్వు గట్లనే సర్వనాశనం అయిపోతావురా. నా కలకల కలిగి ఒక ఆడదాని ఉసురు మంచిది కాదురా. ఎందుకు ఊడతారా నీలాంటోళ్ళు ఆడపిల్లల జీవితాలు నాశనం చేయడానికి? నన్నెందుకు తిడతాన్నావు? నీకు నాతోటి మాట్లాడాలనిపించి ఫోన్ చేసినావా, లేకపోతే తిట్టుకుంటానైనా ఏదో రకంగా మాట్లాడి విని బుట్టలేద్దామని ఫోన్ చేసినావా? నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు నీ మీద వచ్చి వాళ్తా తెలుసా? దరిద్రుడా, నువ్వు వచ్చిన భర్తకు నిజం చెప్తావా లేదా? మనిద్దరికి ఏం సంబంధం లేదని చెప్తావా లేదా?
అసలు నీ భర్త ఎవడో నాకు పరిచయం లేదు, మన ఇద్దరికి సంబంధం ఉందని ఆడు అన్నాడా? చెప్పు, నేను ఆనకొచ్చేందుకు చెప్తా? నన్ను మీ ఇంటికి రాకన్నారు, మీతోటి మాట్లాడకన్నారు, గంతే. చల్ ఉండు. నువ్వు కావాలరా, నీతోటే ఉంటారా అని నువ్వు నా కాళ్ళు పట్టుకుంటావు. ఆ రోజు నీకు వత్తది త్వరలోనే. నేను వెయిట్ చేస్తూ ఉంటా. అప్పటి వరకు నిన్ను డిస్టర్బ్ చెయ్యను, నీకోసం వెయిట్ చేస్తా. ఉండు. నేను చచ్చినా కూడా రాదురా దరిద్రుడా. థు. తూ అన్న నోరుతోటే ఉమ్మా అని ముద్దులు ఇస్తావు. నేను చూస్తా. ఉండు ఉండు. అబ్బా, ఆట మొదలైంది. ఇంకా ఇంకా దాన్ని ఏడిపిచ్చి దాని భర్త నుండి దాన్ని దూరం చేసేస్తా. అది నా దగ్గరికి ఎట్లా రాదో నేను చూస్తా కదా. ఓ లత, మహేష్ ఉన్నాడా? ఓ బంటన్న, మహేష్ ఉన్నాడా అని మా అక్కను అడుగుతున్నావు. మా అక్క ఇప్పుడేమన్నా మహేష్ కు భార్య అయిపోయిందా? మహేష్ మా అక్క ఒక్క కాడనే ఉంటుర్రా. ఏదున్నా మీ అక్కకు తెలుస్తుంది కదా. ఓర్ వారి ఉన్నావురా? ఏం చేస్తాండో ఏమో మా బావా. మేము అప్పటి నుండి ఇన్నే కూర్చున్నాం, ఇంట్లోకి వెళ్తానే లేడు. వాడు పన్నాడు కావచ్చు, వానికి నిద్ర అంటే పిచ్చి. ఇక వానికి అన్ని టెన్షన్లు పోయినాయి, నిమ్మలమైంది కదా, మంచిగా వంటడు లేస్తాడు. ఓ పిల్లగా, ఏంది పప్పుల తాత? ఏమున్నా ఏడ చూసినా నువ్వే కనిపిస్తావు. నీకు నేనేడా కనిపిత్తిని? ఇప్పుడే కదా కనిపిత్తిని. నేనెటు పోయినా అటే వస్తావు, అన్నే ఉంటావు. నన్ను గిట్లా పాలోయింగు కొడుతున్నావా? పాలో ఇంగు కొడుతున్నా. ఇక మరి నువ్వు అందాల అప్సరసవాయే, నీ వెనక నేను పాలో ఇంగు కొడుతున్నా. ఏ ఊకో, గీడేం చేస్తానవు? గా ఆడపిల్లలున్న కాడ నువ్వెట్లున్నావు? ఆడపిల్లలుంటే ఉండద్దా ఏంది? ఏమో, అంత మొగోళ్ళున్న కాడ ఆడోళ్ళు ఉండద్దు, ఆడోళ్ళున్న కాడ మొగోళ్ళు ఉండద్దు. అవునా? అయితే మీ ముసళ్ళు అందుకే చచ్చిపోయిందా ఏంది? చంపినవా? నువ్వు ఉన్న కాడ నేను ఉండొద్దని. అరే గమ్మతి పాడైనవు. గట్ల కాదు, ఐస్ మీద ఉన్నప్పుడు అంటానా. ఓ మాజారేతి, పో ఏటో పోతున్నావు కదా. ఎడబోతా, ఓ సుట్టదాగత్తా అని పోతున్నా. పుట్ట తాగితే ఏమత్తాంది? అదో తృప్తి పాడైంది. ఎందుకా తృప్తి? పేగులన్నీ ఖరాబ్ అవుతాయి, అంతా పానమంతా ఖరాబ్ అవుతుంది. ఏదోతి, సచ్చేటోళ్ళం సత్తనే ఉంటాం. ఎవరన్నా ఆగబడితే ఆగుతామా? ఎప్పుడు పోయేటోళ్ళం అప్పుడే పోతాం. మరి ఏంది నువ్వు ఇంకా పోతలేవు? ఓ నీ నోట్లో ఏలు పెట్టినే కూర్చోవా? నాది తప్పు. ఆడోళ్ళు ఉన్న కాడ మొగోళ్ళు గివ్వే బాతకాలు కొడతారు. ఆ వయసు మీద ఎన్ని చూడలే. ఓ పప్పుల తాత ఇగరా. పప్పుల తాత లేదు, ఉప్పుల తాత లేదు. పో. ఓ బంటన్న, ఆయనకు పప్పుల తాత అని ఎందుకు పేరు పెట్టావు? ఆయన పేరా? గట్లనే పిలుస్తా. ఓ రోజు ఏమైందనంటే పప్పు పట్టుకొని పోతాండు దుకాన్లకి. ఆయనత కోతొచ్చింది, ఆ కవర్ను ఇగ్గింది. ఆయన పప్పు అంతా రోడ్డు మీద అయ్యింది. ఆ ఇత్తిత్తు కూడా ఏరుకున్నాడు. ఇక అప్పడుసుంది ఆయనకు పప్పుల తాత. ఆగో మహేష్ బాబు వెళ్ళిండు. ఏంద్రవారి, పూర్తిగా నిద్రపోతున్నావా? టేకు రెస్ట్ తీసుకుంటానవా ఏంది? ఏ లేదురా, చెప్పు. ఏం లేదు, ఏమో కంటికి కనబడతలేవు. అంతకుముందేమో ఊకే తిరుగుదు బయట. నీ బాధ ఏంద్రా? ముందుగా ఎప్పురా? ఉర్రకు తలకాయ నొత్తుంది. రేపు హైదరాబాద్ పోవుడే కదా. పోదాం. ఏడుంటారు? మా ఇల్లుంది కదా మానస, అక్కడనే ఉంటాం. మరి నువ్వు హైదరాబాద్ లా మంచిగా సిటీలా ఉండక ఈ పల్లెటూర్లు ఎందుకుంటున్నావు? నాకు పల్లెటూరు అంటేనే ఇష్టం. హైదరాబాద్ లా ఏమున్నది, ఊకే బండ్ల సప్పుడు కార్ల సప్పుడు గుయ్యి 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 అని మనశ్శాంతి లేకుండా ఉంటది. మాది రోడ్కే ఉన్నదాడా, అందుకే నాకు అక్కడ ఉండడు ఇష్టం ఉండదు. నాకు పల్లెటూరు అంటేనే ఇష్టం. సరేరా, రేపు ప్రొద్దున పోదాం అయితే. పొద్దున పోదాం రా బస్కు. సరేరా, మీ వాళ్ళకి చెప్పినావా? చెప్పినరా, రమ్మని చెప్పింది. ఓ 4-5 రోజులు ఉండేటట్టు రా బిడ్డ అని అంటాంది మా అమ్మ. ఏ గంట రోజులు ఉంటే ఎట్లరా? ఆడ ఏదో ఒకటి చూసుకొని వచ్చి మళ్ళీ అజ్జేద్దాం గాని. నీకు లతనిచ్చి పెట్టి ఉండబుద్ధి కాదు కావచ్చు, లతను కూడా రమ్మనిపోయినావు. అమ్మో మా డాడీ పంపరు. ఆ రాదు, పోదాం, ఎంజాయ్ చేసేద్దాం. ఓ బావా నేనత్తా. అక్కరాంది చెల్లొచ్చేం చెత్తది. పంపడే డాడీ, ఊర్రకే నువ్వు. సరేలే. అరే తొందర అద్దాంరా, రేపు పోయి మరి అదేంటిది ఏం కథ అనేది తెలుసుకొని ఎల్లుండి నైట్ వరకు వచ్చేద్దాం. అయ్యో, ఎప్పుడో అద్దాం గాని ముందు పోవుడా అద్దా అని తెలుసుకుందామని నేను వచ్చిన. ఏ పోదాం రా, అట్టిగుంటే ఏమత్తాంది. పోదాం పోదాం. పొమ్మంటావా మేడం? పోరా, ఆ
వద్దు అని అంటనా చెప్పు? పని చేసుకోవాలి, లేకపోతే ఎట్లా బతుకుతాం? గట్ల ఒక్కొక్కరైతే బావా నన్ను పట్టుకొని ఉండవా, నన్ను వదిలిపెట్టి పోతావా, పోతే అక్కడ ఎవరు చదువుకుంటారో, నన్ను మర్చిపోతావా బావా అని వదిలిపెట్టరు. నువ్వు మంచిగానే ఉన్నావు. ఏం బయటి నిన్నెవరన్నా అన్నరా ఏంది అట్లా? అందుకే అంటాను. వానికి అంత సీన్ లేదు. 6కే బస్సు ఉన్నది, జర మబ్బులు లేచి రెడీగా. ఫోన్ చేసిన కొద్దీ కట్ చేసినాం అనుకో, చక్కగా నేను ఒక్కొన్నే వీకుతా. నన్ను వదిలిపెట్టి నువ్వు పోవు అని. పోదాం రేపు పొద్దున పోదాం, ఓకేనా? చెప్పి పోదామని వచ్చిన ఇక వండుపో. ఇప్పుడు అంటారా? మరి అట్లా పోదాం. ఊకే తిరుగుడేనా? అబ్బో ఊకే తిరుగుడేనా అనబడితివి? మరి ఇక ఊకే తిరుగుడేనా? ఆడు పడుకొని పాపం నీరసంగా ఉన్నాడు ఎందుకో. అబ్బో పోరా పండుకోపో. బాగా ఏడ్తాంది నీ భార్య. నాకు నా భర్త కావాలి, నన్ను విడదీయకుర్రి, నా భర్త నుండి మీ కాలు మొక్కుతా అని ఏడుతుంది. అద్దే నర్సన్న దాన్ని ఉంచుకున్నాను అనుకో, అది ఖచ్చితంగా నా ప్రాణం మా అమ్మ ప్రాణం తీయడానికే ఉన్నది. అది దాని ప్లాన్లన్నీ నాకు తెలిసినాయి. ఇక అంతా తెలిసినాక నేను దాంతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా దాన్ని ఉంచుకోవాలి. ఇలా నమ్మినామనుకో రేపు మన గొంతు కోసి అవతల పడుతుంది. అది అసొంటి క్యారెక్టర్లు ఇద్దరు. ఇక నాకు అర్థం కాక ముందు పెళ్లి చేసుకున్నా గాని మంచి పిల్లని తెచ్చి చేస్తే ఓర్ని అవ్వ పిల్లను కొట్టి తిట్టి హింసించి ఆయనతో ఇంట్లోకి పోయి ఎలగొడుతువి. ఇప్పుడు మరి చేసుకున్న దాన్ని మంచిగా మనిషి లెక్క మార్చుకోవాలి గాని ఇక వచ్చిన వాళ్ళందరికీ చేసుకున్న వాళ్ళందరికీ విడాకులు ఇస్తావా పిల్లగా? అది మంచిదైతే దాని కాలు మొక్కైనా ఇంట్లోకి తెచ్చి పెట్టుకుందును. కానీ దాని క్యారెక్టరు దాని అవ్వ తీరే అయిపోయింది. అవ్వగద మొగని చంపుకొని ఇంకోని ఉంచుకున్నట్టు ఇది కూడా నన్ను చంపిన ఆస్తంతా ఆక్రమించుకొని ఎవరినో ఉంచుకోవాలని చూస్తుంది. అందుకే ముందు జాగ్రత్త పడ్డది నయం కదా. రేపటి రోజున మీరే అంటారు దాని గురించి తెలిసి పిల్లగాడు ఎట్లా ఉంచుకున్నాడు, మరి ఎట్లా చచ్చిపోయారు పాపం అని మీరే అంటారు. అది కూడా కరెక్టే గాని నీకు ఎట్లా తెలిసింది, అసలు ఏమైందని తెలిసింది? ఇక నాకు తెలిసిందే. వాళ్ళు ఎవరితోటైతే మాట్లాడిర్రో వాళ్ళే వచ్చి నాకు స్వయాన చెప్పిర్రు, గిసోంటి సంగతి అన్నా నువ్వు జాగ్రత్తగా ఉండు అని. అదే పిల్లగా మరి వాళ్ళు నిజం చెప్పిర్రు అబద్ధం చెప్పిర్రు నువ్వు తెలుసుకోవా? నిజమే చెప్పిర్రు, అబద్ధం ఎందుకు చెప్తారు సక్క? వాళ్ళకి ఏం పని అని చెప్తారు, వాళ్ళకు నేను తెలుసా ఏమన్నా? కరెక్టే ఇది కూడా గాని మరి ఏం చెప్తావు? ఏం లేదు, విడాకులు తీసుకొని నా బతుకు నేను బతుకుతా అంతే, అంతకు మించి ఏం లేదు. పిల్ల ఏడుతాంది కదా, నాకు నా భర్త కావాలి, నా భర్త నన్ను కలుపుర్రి, విడదీయకుర్రి, మీ కాళ్ళు మొక్కుతా అని ఏడుతాంది. 4 రోజులు చూడలేవు పిల్ల గుణం ఎట్లుంటదో, మంచిగుంటదా మరి ఎట్లుంటది అనేది చూసి తోలుకచ్చుకొని ఉండలేవు. గట్లనే చేస్తే ఆయన ఇంట్లకై ఇక ఎలగొట్టినట్టు మనుషులకై కూడా తీసేస్తే అయ్యేపోతుంది. ఎవరికైనా ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలే. నాకు ఓపిక లేదే అన్న, నాకు అస్సలకే ఓపిక లేదు. నా మైండ్ అస్సలకే పనిచేస్తలేదు. నాకు అప్పుల పాలు వేసిర్రు, నాకు పని మీద కూడా ధ్యాస ఉంటలేదు. నాకు అంత మెంటల్ ఎత్తాంది వీళ్ళు చేసిన శాస్త్రాలకు. నా కొడుకును పిసోని వేసిర్రే అన్న, పిసోని వేసి మొత్తం ఆగంలా వడగొట్టిర్రు. ఇప్పుడు నర్సవ్వ చెప్పకపోతే నేను ఆ మందు తీపియపోతే నా కొడుకు బతుకునా సచ్చటోడు. అట్లయినా చత్తడు, ఇట్లయినా చంపుదాం, చంపి ఆస్తంతా ఆక్రమించుకుందాం అన్న ప్లానింగ్ మీదనే ఉన్నారు అవ్వ బిడ్డలు. అవునవును బరాబరే. వాళ్ళు ఆ ప్లానింగ్ మీద ఉండే నా కొడుకును అజ్జేసిర్రు, మీకు తెలియదు. నేను కూడా ఫస్ట్ నమ్మలే. నాకు మందు ఉంది, మందు పెట్టిర్రంటే నేను కూడా నమ్మలేదన్నా. కానీ నా స్వయాన నేను షోలతో విన్నాక చూసినాక నేను నమ్మినా. అంతా అవ్వ దగ్గరనే ఉన్నది, బిడ్డ దగ్గర ఏం లేదు. నువ్వు ఒక్క నిమిషం ఆలోచించి ఏం చేయాలి ఏం కథ అనేది తర్వాత నిర్ణయం తీసుకో. దేనికైనా తొందరపడి వాడెవడో చెప్పిండు వీడెవడో చెప్పిండని ఆవేశపడి మన జీవితాలు మనం నాశనం చేసుకోవద్దు. దేనికైనా కొంచెం ఆలోచన అనేది ఉండాలి. అవునవును, కొంచెం ఆలోచించు, ఇప్పుడే తొందర పడకు. భార్య ఏంది మరి నిజమే ఏదని ఎత్తందా ఏం కదా అనేది కొంచెం గమనించు, ఆలోచించు. ఆ తర్వాత నువ్వు చేసేది చెయ్యి. మేం నీకు ఎప్పటోళ్ళం కాదు కానీ ఎందుకు చిన్న జీవితాలు అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని నాశనం చేసుకున్నాడు. సరే సరే ఆలోచించు, మేము పోతాన్నవిగా. ఎక్కడి పని అక్కడనే వదిలేసి వచ్చిన నేనైతే రానంగానే. సరే పోర్రి. నర్సవ్వా వాడు ఏమని చెప్పిండు బిడ్డ?
వీడిని పొద్దున పిలిపించుకున్నారే వాళ్ళు ఫోన్ చేసింది కూడా వాడు నాకు చూపించిండు ఇట్లా ఫోన్ చేసిర్రని వీడు ఇంట్లోకి వేయండు ఏమేం మాట్లాడుకున్నారో తెలియదు వాడు నేను ఉన్న కాడికి వచ్చి అన్న నీ పానం తీయాలనుకుంటుర్రు నువ్వు జాగ్రత్తగా ఉండు అని అన్నా అని అన్నాడు లేకపోతే వాడు నాకెందుకు చెప్తాడే అవునా అవునమ్మా వాళ్ళు నిన్ను చంపాలని చూస్తుర్రు ఇప్పుడు చెప్పినోనికి ప్రతి ఒక్కటి ఎప్పుడే అది నిన్న నచ్చింది మనం వెళ్ళగొట్టాం కదా ఆ ముచ్చట కూడా వానికి చెప్పిర్రు ఎందుకు చెప్పాలి వాడు వాళ్ళకి ఎంత దగ్గరైతే ఆ ముచ్చట చెప్పాలి చెప్పు ఇక వాడు జాగ్రత్తగా ఉండు అన్నా నేను ఏదో ఒకటి చేద్దామని చూస్తుర్రు మీ ఇంట్లోకి వచ్చి మీ ఇద్దరిని చంపి ఆస్తంతా దాని పొంట చేసుకుంటా అని చూస్తుంది అని అనే నాకు కొద్ది భయమైందా ఇక అందుకే నేను ఇప్పుడు వచ్చి అంత లొల్లి పెట్టినా వాళ్ళ దినాలు అయ్యా వాళ్ళు సావులు అయ్యా అవ్వ బిడ్డలు ఇద్దరు బరిదెగించిన వాళ్ళు బిడ్డ వాళ్ళు అసొంటోళ్ళనే నిన్ను ఆన్ నుండి దూరంగా విడదిద్దును నాకు ముందే తెలిస్తే కానీ నాకేం వెరకపాడైంది పెళ్ళైనాక గన్ని రోజులకు తెలిసే మంచి పోరిని దూరం చేసుకుంటివి ఏమో పో అమ్మ నా రాత అట్లా రాసి పెట్టుంది అయింది కొంచెం చాయ్ పెట్టి పో తలకాయ బాగా నొత్తంది పెడతది నేను తప్పు పని చేసిన నాకు ఇప్పుడు అనిపిస్తుంది లత నిన్ను అట్టిగా నేను మిస్ చేసుకున్నా నా మనసు ఎందుకో నీ మీదికి మల్లుతుంది లత వస్తావా నా దగ్గరికి నిన్ను రాని లెక్క నేను చూసుకుంటా నేను చేసిన తప్పు నాకు తెలిసి వచ్చింది కానీ నువ్వు రాలేవు ఇక దోస్తులు చూసిర్రా మన వీడియో ఇక మరి నెక్స్ట్ పార్ట్ లో ఏమైతుంది శ్వేతన్ నిజంగానే శ్రీని అద్దనుకుంటాడా మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయా కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి మరి తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు